హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రాంతిస్ డైరీ. ఈరోజు నేను మన ఇంట్లో ఉండే అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో షేర్ చేస్తాను. కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. పెరుగులో షుగర్ పౌడర్ని విస్కర్ యూస్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. విస్కర్ అవైలబుల్గా లేకపోతే గరిటెతో కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మనం ఎప్పుడు కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు నాన్ ఫ్లేవర్డ్ ఆయిల్ యూస్ చేయాలి. లేకపోతే మనం ఏ ఫ్లేవర్ ఆయిల్ అయితే వేసామో అదే ఫ్లేవర్ కేక్ స్మెల్ వస్తుంది. కాబట్టి స్మెల్ లేని ఆయిల్ని యూస్ చేయాలి. బటర్ని కూడా యూస్ చేయొచ్చు. సో ఇలా ఆయిల్ అంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి జల్లించి పెట్టుకున్న 1 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకుని ఇప్పుడు విస్కర్తో పిండి మొత్తం పెరుగులో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ని వేసుకోవాలి. ఒకవేళ కోకో పౌడర్ కనుక అవైలబుల్గా లేకపోతే కోకో పౌడర్కి ఆల్టర్నేటివ్గా మనం ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని కూడా యూస్ చేయొచ్చు. కాఫీ పౌడర్ యూస్ చేయాలనుకుంటే 2 స్పూన్ల ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని స్మాల్ కప్పు హాట్ వాటర్లో మిక్స్ చేసుకుని అప్పుడు ఈ బ్యాటర్లో వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కోకో పౌడరు బాగా మిక్స్ అయ్యేలాగా విస్కర్తో మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ గట్టిగా ఉంది కాబట్టి 1/2 కప్పు మిల్క్ తీసుకుని మనకి ఈ బ్యాటర్లోకి ఎంత మిల్క్ అయితే సరిపోతుందో చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ 1/2 కప్లో హాఫ్ మిల్క్ని యాడ్ చేసి కలుపుతున్నాను. మనకి లూజ్గా కన్సిస్టెన్సీ వచ్చేసినట్లయితే ఇంకా మిల్క్ యాడ్ చేసుకోవసరం లేదు. ఈ బ్యాటర్ కనుక గట్టిగా ఉన్నట్లయితే ఆ మిగిలిన మిల్క్ని కూడా యాడ్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి పాన్కి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యి అప్లై చేసుకుంటే కేక్ పాన్కి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఈ కేక్ పాన్లో వేసుకోవాలి. బ్యాటర్ అంతా కేక్ పాన్లో వేసిన తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ అవ్వడానికి కేక్ పాన్ని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బాదం కాజు పీసెస్ని పైన గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ని బేక్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఇలా దలసరిగా ఉండే కుక్కర్ని పెట్టుకుని కుక్కర్ని 5 to 10 మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ పాన్ని ఇందులో ప్లేస్ చేసుకోవాలి. కేక్ ప్రిపేర్ అవ్వడానికి 30 to 45 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టుకుని ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకొని కేక్ని బేక్ చేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత మనం చెక్ చేసుకోవాలి. చాక్ని ఇలా గుచ్చి చూస్తే చాక్ ఏమి కేక్ అంటుకోకుండా ఉంటే కేక్ రెడీ అయిపోయినట్టే. ఇలా చాక్తో చెక్ చేసినప్పుడు చాక్ కనుక కేక్ బ్యాటర్ స్టిక్ అయినట్లయితే ఇంకొక 5 to 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని బేక్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ని ఇలా చాక్తో ఎడ్జెస్లో ఇలా అన్నట్లయితే ఈజీగా మనకి ప్లేట్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు కేక్ని ఇలా ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా, మన ఇంట్లో ఉండే అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా కలర్ఫుల్గా టేస్టీగా కేక్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. కేక్ కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కేక్ని ఒకసారి కట్ చేసి చూద్దాం. చూసారు కదా, కేక్ టెక్స్చర్ చాలా సాఫ్ట్గా వచ్చింది. ఇలా ఎప్పుడైనా కేక్ తినాలనిపించినప్పుడు ఇంట్లోనే ఈజీగా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.